నమస్తే, గుడ్ ఈవినింగ్. నేను నరేష్. వెల్కమ్ టు స్వతంత్ర బిగ్ టాక్. ఏపీ రాజకీయాలు మలుపులు తిరుగుతున్నాయి. 4వ జాబితా మీద వైసీపీ కసరత్తు చేస్తోంది. భారీ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు రంగం సిద్ధం చేస్తుంది వైసీపీ సర్కార్. ప్రతి బహిరంగ సభలోనూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎస్సీలు, ఎస్టీలు, బీసీలను తలుచుకుంటూ ప్రసంగాలు చేస్తున్నారు. తద్వారా బడుగు బలహీన వర్గాలన్నీ తమ వైపే ఉన్నాయని వైసీపీ లెక్కలు వేసుకుంటోంది. అటు సంక్షేమ పథకాలకు ఆద్యుడైన ఎన్టీఆర్ వర్ధంతిని తెలుగుదేశం పార్టీ వాడవాడలా నిర్వహించింది. ఫలితంగా ఎన్టీఆర్ అభిమానులంతా తమ వైపే అని అంచనా వేసుకుంటుంది. మరి నిజంగానే బలహీన వర్గాలు వైసీపీ వైపు ఉన్నారా? ఎన్టీఆర్ను తలుచుకుంటూ తెలుగుదేశం వైపు మొగ్గు చూపుతున్నారా? కులాల వారీగా రాజకీయం ఎలా నడుస్తుంది? బీజేపీ, జనసేన పార్టీల అంచనాలు ఎటువైపు ఉన్నాయి అన్న విషయాల్ని ఇవాళ బిగ్ టాక్లో చర్చిద్దాం. మనతో పాటు బిగ్ టాక్లో ప్రస్తుతం పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు వైసీపీ రాష్ట్ర నాయకులు డాక్టర్ షకీర్ గారు, వారితో పాటు టీడీపీ స్పోక్స్ పర్సన్ సప్తగిరి ప్రసాద్ గారు, ఇద్దరు కూడా మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. కాసేపట్లో జనసేన, బీజేపీ నాయకులు కూడా మనకు డిబేట్లో పార్టిసిపేట్ చేస్తారు. మొదట మనం వైసీపీ రాష్ట్ర నాయకులు డాక్టర్ షకీర్ గారి దగ్గర వెళ్దాం. షకీర్ గారు, నమస్తే అండి. నమస్తే. రైట్ సార్, ప్రధానంగా అంటే ఒక సోషల్ కెమిస్ట్రీ ఆంధ్రప్రదేశ్లో కొనసాగుతోంది. ఎస్సీ, ఎస్టీ, బీసీల ఓట్ బ్యాంక్ పై వైసీపీ దృష్టి సారించింది కాబట్టి పదే పదే జగన్మోహన్ రెడ్డి గారు ఆ 3 వర్గాలను ప్రసన్నం చేసుకునేందుకే ప్రయత్నాలు చేస్తున్నారు అన్న ఒక అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఏంటి సార్, అంటే ఏపీ రాజకీయాల్లో ఏం జరగబోతోంది? ముందుగా ప్యానల్ ఉన్నటువంటి మిత్రులు సప్తగిరి ప్రసాద్ గారికి, అదేవిధంగా మీకు యాంకర్ ఉన్నటువంటి పేరు సార్ సురేష్ గారు. నరేష్ అండి నా పేరు. నరేష్ గారు, అదేవిధంగా స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు శుభసారి. సార్, ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వాలు ఎవరైతే నిర్లక్ష్యానికి గురయ్యారు, వాళ్ళు బీసీలు కానివ్వండి, ఎస్సీ ఎస్టీలు కానివ్వండి, వాళ్ళకి రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ఎవరైతే అర్హులు ఉంటుందో ప్రతి ఒక్కళ్ళకి సంక్షేమ ఫలాలు, అదేవిధంగా అభివృద్ధి ఫలాలు అందజేయాలనే చెప్పే ఉద్దేశంతో ఈరోజు పరిపాలన సాగించడం జరుగుతుంది. దానిలో భాగంగానే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఈరోజు ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి విధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎవరైతే బడుగు బలహీన వర్గాల ఆర్థిక, రాజకీయ సాధికారత కల్పిస్తూ భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క అతిపెద్ద విగ్రహాన్ని ఈ రోజు విజయవాడ నడిబొడ్డున రేపు శ్రీకారం చుట్టబోతున్నారు ఆవిష్కరించడానికి. అదే విధంగా ఈరోజు ఇప్పటి వరకు చరిత్రలో లేని విధంగా దాదాపు శతాబ్దం తర్వాత కులగణన అనే కార్యక్రమాన్ని కూడా తీసుకుని వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే ఈ సంక్షేమ ఫలాలకు దూరంగా ఉన్నారో అర్హులైనటువంటి వ్యక్తులు, బీసీ కులానికి కన్నీ వాళ్ళందరికీ సంక్షేమ ఫలాలు అందజేయాలని చెప్పేసి కులగండ కార్యక్రమం కూడా రేపే శ్రీకారం చుట్టబోతున్నారు. చరిత్రలో ఈ 2 ఘట్టాలు రేపు స్టార్ట్ చేయబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇది ఎక్కడ రాజకీయానికి సంబంధం, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ముందే చెప్పారు, ప్రతి మీటింగ్ లో కూడా చెప్పేవాళ్ళు బీసీ, ఎస్సీ, ఎస్టీ, అదే విధంగా ఎవరైతే ఈ సంక్షేమ ఫలాలకు దూరంగా ఉంటారో వాళ్ళ సాధికారతే తన లక్ష్యంగా పరిపాలన సాగిస్తానని చెప్పారు. అదే విధంగా ఈ రోజు రాష్ట్రంలో తన పరిపాలన కొనసాగిస్తున్నారు. ఓకే, సో ఆ నేపథ్యంలోనే ఆయా వర్గాలను వైసీపీ నమ్ముకున్నట్టుగా కనిపిస్తూ ఉంది. కానీ నిధుల విషయంలో కానీ, లేకపోతే పదవుల విషయంలో కానీ ఆ వర్గాలను వైసీపీ నిర్లక్ష్యం చేసింది. కేవలం ఎన్నికల కోసమే ఆ వర్గాలను వాడుకుంటుంది అన్న ఒక ప్రధాన విమర్శ కూడా మీ మీద వ్యక్తమవుతా ఉంది సార్, మీ పార్టీ ప్రభుత్వం మీద. మీరు ఒకసారి మేము విడుదల చేసినటువంటి 3 లిస్టులు తీసుకుంటే దాదాపు అత్యధికంగా బీసీలు, అదే విధంగా మైనారిటీలు, ఎస్సీ సామాజిక వర్గానికి ఎక్కువ మేము సీట్లను కేటాయించడం జరిగింది. మీరు ఏ లిస్ట్ అయినా తీసుకోండి, మా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే 50% బీసీలకు సీట్లు ఇవ్వాలని చెప్పేసి, అదే విధంగా మైనారిటీలు, మహిళలు, యువతకు కూడా అత్యధిక సంఖ్యలో సీట్లు ఇవ్వాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి రాజ్యాధికారంగా, అంటే రాజ్యాధికారంగా వాళ్ళ యొక్క ఎంపవర్మెంట్ చేయడం అనేది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్య ఉద్దేశం. ఈ 50 సీట్లు ఏవైతే మీకు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి, 9 ఎంపీ స్థానాలు, దీనికి నిదర్శనం, అవే విట్నెస్ అనమాట. మేము ఎంత చిత్తశుద్ధితో ఉన్నామనే దాన్ని. ఓకే, రైట్. మనతో పాటు టీడీపీ అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్ గారు ఉన్నారు. ప్రసాద్ గారు, నమస్తే అండి. సార్ నమస్కారం. మీకు ప్యానెల్లో ఉన్నటువంటి షాకీర్ జీకి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకున్నాను సార్. ప్రేక్షకులకి, వీక్షకులకు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. చెప్పండి సార్, ప్లీజ్. రైట్. ప్రసాద్ గారు, అంటే ఏపీ రాజకీయాలకు సంబంధించి నిన్నటి వరకు ప్రభుత్వ వైఫల్యాలు అని చెప్పి మీరు, లేకపోతే సంక్షేమ పథకాలు అని చెప్పి వైసీపీ అంటే ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. కానీ ఆల్ ఆఫ్ సడన్గా 2-3 రోజుల నుంచి ఒక కులపరమైన లెక్కలు 2 పార్టీల్లో నడుస్తున్నట్టుగా అభిప్రాయాలు వ్యక్తమవుతా ఉన్నాయి. ఏంటి సార్, ఏం చెప్తారు? సార్, మీరు బాగా అబ్జర్వ్ చేయండి. ఏదైతే కులాలు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడానికి దోహదపడ్డాయో ఆ కులాలన్నీ ఈరోజు దూరం అవుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి సొంత సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు, బలమైనటువంటి నాయకులు
రాజశేఖర రెడ్డి వీరాభిమానులుగా చెప్పుకునేటువంటి నాయకులు, జగన్మోహన్ రెడ్డి కోసం ఏమైనా చేయడానికి సిద్ధపడినటువంటి నాయకులు, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు కానివ్వండి, ఆనం రామనారాయణ రెడ్డి కానివ్వండి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారు కానివ్వండి, ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు కానివ్వండి, బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు కానివ్వండి, మా చిత్తూరు జిల్లాలో ఎస్సీ ఎమ్మెల్యే ఎంఎస్ బాబు గారు కానివ్వండి, జొన్నలగడ్డ పద్మావతి గారు కానీ, ఈ వర్గాలు, అదేవిధంగా ఉండవల్లి శ్రీదేవి గారు, జగన్ నా గుండె లబ్ డబ్ అనుకుంటూ జగన్ జగన్ అని కొట్టుకుంటుంది అన్నటువంటి ఈ వర్గాలన్నీ వన్ బై వన్ దూరం అయిపోయినాయి. జగన్మోహన్ రెడ్డి చేత వంచనకు గురైనటువంటి వర్గాలు, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలు పూర్తిగా వంచనకు గురైంది. ఈరోజు రేపు మాపు ప్రపంచంలోనే అతిపెద్ద అంబేద్కర్ విగ్రహాన్ని ప్రారంభించడానికి ఆయన బస్సులు పెట్టి తరలిస్తున్నాడు జనాల్ని. మా చిత్తూరు జిల్లాలో పూతలపట్టు నియోజకవర్గంలో బస్సులు పెట్టి దళితులందరూ రండి, నేను పెద్ద అంబేద్కర్ విగ్రహం ఓపెన్ చేస్తున్నాను, వచ్చి చూడండి అని చెప్పి బస్సులు పెట్టి తరలిస్తున్నాడు. నాకైతే ఆశ్చర్యంగా ఉంది. అంబేద్కర్ విగ్రహాన్ని ప్రారంభించడానికి నీకున్నటువంటి అర్హత ఏంటి అని చెప్పినాడు. అసలు నన్ను అడిగితే ఇది ఎట్టుందంటే 100 మందిని కాటేసిన నాగుపాము శివలింగం వెనకాల దాక్కున్నట్టు వందలాది మంది దళితులను ఇచ్చి వేధించి చిత్రహింసలు చేసినటువంటి వ్యక్తి అయినా. ఒక డాక్టర్ సుధాకర్ని అత్యంత కిరాతకంగా వేధించి ఉద్యోగం ఇవ్వకుండా మానసిక క్షోభకు గురి చేసి అతని చావు కారణమైనటువంటి వ్యక్తి. ఒక వ్యక్తిని, వరప్రసాద్ అనే వ్యక్తిని పోలీస్ స్టేషన్ లో గుండు కొట్టినటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం. అదేవిధంగా మొన్న మచిలీపట్నంలో ఒక దళిత యువకుడిని జగన్మోహన్ రెడ్డి సొంత సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు కొట్టి అతని దాహం అని అడిగితే నీళ్లు బదులు మూత్రం పోసినటువంటి వాళ్ళు వీళ్ళు. జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గంలో నాగమ్మ అనేటువంటి దళిత మహిళని చంపినటువంటి వాళ్ళు వీళ్ళు. అంతెందుకండి, నీ పార్టీ ఎమ్మెల్సీ వాడు అనంత బాబు అనేటువంటి మోస్ట్ యూజ్లెస్ ఫెలో ఒక వ్యక్తి దళితుని డ్రైవర్ని చంపి ఇంటి దగ్గర డోర్ డెలివరీ తీసుకొచ్చి ఇసిరేసేసిపోయినాడు బాడీని. అటువంటి ఎమ్మెల్సీని నువ్వు పార్టీ నుండి సస్పెండ్ చేసినా గానీ వాడిని పక్కన కూర్చోబెట్టుకుని ముసుముసులు నవ్వుతున్నటువంటి ముఖ్యమంత్రి నువ్వు. నిన్ను ఎలా నమ్మాలి? నువ్వు అంబేద్కర్ విగ్రహాన్ని ఓపెన్ చేసే అర్హత నీకుందా? నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. దాదాపు 300 మంది పైన దళితుల పైన దాడి చేశావు. గుంటూరు నడుబడ్డులో శ్రావణి అనేటువంటి ఒక బీటెక్ చదివినటువంటి దళిత విద్యార్థిని అత్యంత కిరాతకంగా చంపేస్తే ఏం చేసిండి ఈ ముఖ్యమంత్రి? సూటిగా అడుగుతా. ఇట్లాంటివి నేను 100 ఉదాహరణలు చెప్పగలను. 100 గిరిజనుల పైన. అదేవిధంగా మా అబ్దుల్ సలాంని, నంద్యాలలో మా మైనారిటీ సోదరుడు అబ్దుల్ సలాంని నీ పోలీసులు వేధిస్తే సూసైడ్ చేసుకునిందయ్యా మొత్తం కుటుంబమే. సెల్ఫీ వీడియో తీసుకుని ఆ వీడియో చూస్తే నాకు ఇప్పుడు కూడా కన్నీళ్ళు వస్తుంది సార్. అబ్దుల్ సలాం వీడియో చూస్తే నేను ఇప్పుడు కూడా బాధ పెట్టుకుంటా. పాపం ఒక ఆటో తోలుకొని కుటుంబాన్ని పోషించుకునేటువంటి వ్యక్తి నీ పోలీసులు వేధిస్తే 10వ తరగతి చదువుతున్న బిడ్డ, భార్య, కొడుకుతో 3-4 ఒకే కుటుంబం రైలు పట్టాల పైన పడి సెల్ఫీ వీడియో తీసుకొని చనిపోయేటువంటి పరిస్థితి కల్పించిన వ్యక్తి నువ్వు. నువ్వు ఈరోజు అంబేద్కర్ విగ్రహాన్ని ఓపెన్ చేస్తాను, సామాజిక సమీకరణలు చేస్తాను, అది చేస్తానంటే ఏం లాభం అయ్యా? మా వర్గాలకి అసలు రక్షణ లేనటువంటి పరిస్థితి ఉంది నీ పాలనలో. మాకు సెక్యూరిటీ లేదయ్యా. మాకు ముందు కావాల్సిన సెక్యూరిటీ అయ్యా. ఏం ఉద్యోగాలు ఇచ్చినావు? ఏం పదవులు ఇచ్చావు? పదవులు ఇచ్చి పవర్ నీ చేతిలో పెట్టుకున్నావు. ఈ రాష్ట్రాన్ని 4 జోన్లకు విభజించి ఒక్కొక్క జోన్కు ఒక్కొక్క సామంతరాజుని పెట్టుకున్నావయ్యా. విజయసాయి రెడ్డి ఒక సామంతరాజు, వైవి సుబ్బారెడ్డి ఒక సామంతరాజు, సజ్జల రామకృష్ణారెడ్డి ఒక సామంతరాజు, పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు ఒక సామంతరాజు. వీళ్ళే కదా కనిపిస్తారు. నేను షాకీర్ గారు ఉన్నారు కదా లైవ్ లో, ఉన్నారా సారు? మీరు చెప్తున్నారు కదా ఉప ముఖ్యమంత్రులు 5 మంది పేర్లు చెప్పండి సార్ ఒకసారి మీరు. నేను చెప్తున్నాను 5 మంది ఉప ముఖ్యమంత్రులు ఉన్నారు, వాళ్ళ పేర్లు చెప్పండి. మనతో పాటు బీజేపీ అధికార ప్రతినిధి సుహాసిని ఆనంద్ గారు ఉన్నారు. వారి అభిప్రాయం తెలుసుకున్న తర్వాత తిరిగి మనం షకీర్ గారి దగ్గర వెళ్దాం. షకీర్ గారు ఉప ముఖ్యమంత్రి పేర్లు చెప్పమన్నాడు, చూద్దాం. బడుగు బలహీన వర్గం. నేను ఎందుకు వేరే రకం అనుకోబాకండి షాకీర్ జీ. ఎందుకంటే ఒక్క నిమిషం వినండి ఒక్క నిమిషం. నేను ఎందుకు చెప్తున్నానంటే రాష్ట్రంలో ఈ 4 పేర్లు నేను చెప్పాను చూడు, వైవి సుబ్బారెడ్డి, విజయసాయి రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి, వీళ్ళ పేర్లు తెలియని వాళ్ళు ఉంటారు. ఎందుకంటే పవర్ వాళ్ళ చేతిలో ఉండింది. ఆ కేబినెట్ లో బడుగు బలహీన వర్గాలు, మైనారిటీ లీడర్లు, వాళ్ళ పేరుకే మంత్రులు, కానీ వాళ్ళ చేతిలో పవర్ ఉండదు. వాళ్ళ పేరు కూడా ఎవరికి తెలియదు.
ఆ విధమైనటువంటి పరిపాలన జరిగింది. రైట్ నేను అదే చెప్తాను, దాన్నే క్వశ్చన్ చేస్తున్నా. రైట్ ఓకే భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ పుణ్యమా అని చెప్పి మాకు పదవులు వచ్చినాయి, కానీ పవర్ రాలేదు జగన్మోహన్ రెడ్డి సర్కారులు. ఇది ఒక ప్రమాద ఘటికలకు సంకేతంగా కనిపిస్తోంది. రైట్ 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 మనతో పాటు బీజేపీ అధికార ప్రతినిధి సుహాసిని ఆనంద్ గారు ఉన్నారు. సుహాసిని ఆనంద్ గారు నమస్తే మేడం. నమస్కారం అండి. రైట్ ప్యానెల్లో ఉన్న అందరికీ నమస్తే. రైట్ అంటే ఏపీ అంటే ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ డిబేటు అంటే నేరేషన్ మారుతున్నట్టుగా కనిపిస్తూ ఉంది మేడం. మతం అని చెప్పి, కులం అని చెప్పి, సామాజిక వర్గాలు అని చెప్పి ఎక్కడికక్కడ అంతర్గతంగా సమావేశాలు పెట్టుకొని తమ వైపు తిప్పుకునేందుకు అన్ని పార్టీలు ప్రయత్నిస్తూ ఉన్నాయి. ఏపీ రాజకీయాల్లో ఒక రకమైన కుల కెమిస్ట్రీ, కుల క్యాలిక్యులేషన్స్ జరుగుతూ ఉన్నాయని ఒక అభిప్రాయం వ్యక్తం అవుతుంది కదా మేడం, ఏం చెప్తారు? ఇప్పుడు ఒక ముఖ్యమైన పాయింట్ మీరు అన్న దానిలో సామాజిక న్యాయం అని ఎప్పుడైతే మనం మాట్లాడామో అప్పుడు కరెక్ట్ గా ఒక మతం గురించి మాట్లాడాలి, ఒక కులం గురించి మాట్లాడాలి. ఆశ్చర్యం ఏంటంటే అన్ని పార్టీలు కులం గురించి మాట్లాడతాయి, మతం గురించి మాట్లాడతాయి, కానీ మత రాజకీయాలు అన్న పేరు మాత్రం బీజేపీకి ఆపాదించడం అన్నది ఒక చిన్న కొత్త డిఫరెంట్ బ్రెయిన్ గేమ్ నేరేటివ్ అది. ఓకే, సో ఈ రోజు రామ మందిరం అత్యంత అద్భుతంగా మన భారతీయులందరి మనోభావాలు కూడా ఆనందపడేటట్టుగా చేస్తూ ఉన్నప్పుడు ఇంకొక పక్కన మరొక జాతీయ పార్టీ బ్యాన్ చేయడం అన్నది మరి అది డెఫినెట్లీ అదొక రాజకీయమే. మరి మతతత్వంగా రిజర్వేషన్స్ కల్పించిన కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఇన్విటేషన్ వెళ్ళినప్పుడు రాను అనడం మరి అది మతతత్వ పార్టీ క్లియర్ కట్ గా. ఎక్కడుంది ప్రజాస్వామ్యం? అన్నిటినీ మన్నించి అన్ని కులాల్ని సమానంగా చూసి. ఎందుకంటున్నానంటే ఈ రోజు భారతీయ జనతా పార్టీ మొన్ననే ఓబీసీకి ఎంత పెద్దపీట వేసిందో మనం తెలంగాణ ఎన్నికల్లోనూ చూసాం. ఈ మధ్య మొన్న ఒక 1 వీక్ బ్యాక్ చాలా అతిపెద్ద సభ జరిగింది ఓబీసీ స్టేట్ లెవెల్లో, విశాఖపట్నంలో జరిగింది. దానికి లక్ష్మణ్ గారు కూడా రావడం జరిగింది, మాట్లాడడం జరిగింది. అంతకుముందు ఎస్సీ ఎస్టీల గురించి ఒక పెద్ద మహాసభ జరగడం జరిగింది. సో ఈ రోజు మనము మాట్లాడుతున్న ఒక రాజకీయాల వరకు కాకుండా ఏ విధంగా అందరికీ సామాజిక న్యాయం జరుగుతోంది అనే దానిలో కేంద్ర ప్రభుత్వం, అందులోనూ మోదీ గారు చాలా ప్రత్యేక దృష్టి సారించి అందరికీ రావాలి అని ఒక సమానంగా అందరికీ, అందులోనూ మహిళలు ఉన్నారు ప్రముఖంగా అన్ని మాట్లాడుతున్నాయి, కానీ ఏది రిజర్వేషన్ తీసుకురాగలిగారండి 33% అన్నది. సో ఇక్కడ సామాజిక న్యాయం అన్నది ఏ విధంగా అయితే ఇప్పుడు అంబేద్కర్ గురించి విగ్రహంతో పాటు వదిలేస్తున్నారా, అసలు వారి యొక్క సిద్ధాంతాన్ని ముందుకు తీసుకువెళ్తున్నారా అని అనడంలో ప్రత్యేకంగా ఆ సిద్ధాంతాన్ని ముందుకు తీసుకెళ్తున్న వాళ్ళల్లో భారతీయ జనతా పార్టీ is a party of action, not of words అన్నది 100% మేము చూపించగలుగుతున్నాం. అందులోనూ ఒక రాజ్యాంగ నిర్మాణంలో ఎందరో ఉన్న మహానుభావుల్లో ఒకరుగా ఒక ప్రముఖ పాత్ర పోషించిన అంబేద్కర్ గారు విగ్రహం ఎంత ముఖ్యమో వారి సిద్ధాంతాల్ని ఆచరించి చూపించడం కూడా అంతే ముఖ్యమని భారతీయ జనతా పార్టీ భావిస్తోంది. సో ఇక్కడ ఏంటంటే అటు అగ్రము కాదు, అణగారినా కాదు, ప్రతి దానిలోనూ అసలు పావర్టీ లైన్ క్లియర్ గా మొన్న మోడీ గారు వచ్చినప్పుడు ఒకటి చెప్పడం జరిగింది. 25 కోట్ల మంది ప్రజానీకము దారిద్ర్య రేఖ దిగువనున్న వాళ్ళు ఎగువకొచ్చారు అనడం అన్నది అది మామూలు విషయం కాదండి. సో సెన్సస్ షోస్. అందువల్ల ఏమంటున్నామంటే ఒక అసలు ఆర్థికంగా బలహీనంగా ఉన్న అది వర్గం, అంటే అది వర్గం. ప్రత్యేకంగా ఒక కులం ప్రాతిపదికన మనం మాట్లాడుతున్నామంటే ఆ కులంలో డబ్బున్న వారు ఉంటారు, డబ్బు లేని వారు ఉంటారు. కాబట్టి ఆర్థికంగా ఎవరు బలహీనంగా ఉన్నారో వాళ్ళకి చేయూతనివ్వాలి అన్నది మోడీ గారి సిద్ధాంతం. భారతీయ జనతా పార్టీ ఆ విధంగానే చేసుకుంటూ ముందుకు వెళ్తుంది. ఈ రోజు రాజకీయంలో అంటే ఏం చేశామో, ఏం చేసి మనం చూపించి ముందుకెళ్తున్నామండి మేము, అంతే. మాటల వల్ల మాటలు, వర్డ్స్ ఆఫ్ యునో ఇది ఎంతసేపు ఇది వాళ్ళు చేయలేదు వీళ్ళు చేయలేదు అని అనడం కన్నా మేము ఒక్క ప్రాక్టికల్ గా ఇది చేస్తున్నాం, ఇదిగో ఇది నిర్దిష్టంగా ఇది మేము చేసాం అని చేసుకుంటూ చూపించుకుంటూ వెళ్తున్నామండి. సో స్టడీగా మా ఉద్దేశం ఏంటి అంటే ప్రజలు కూడా అదే గమనిస్తున్నారు. గతంలో కంటే ఇప్పుడు టాప్ 8లో ఆంధ్రప్రదేశ్ ఉంది అంటే ఎక్కువ ఎలొకేషన్ ఆఫ్ ఫండ్స్ ఆంధ్రప్రదేశ్కి మేము ఇచ్చిన వాళ్ళలో మేము ఉన్నాము అంటే ఇంతకన్నా ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఇన్ఫర్మేషన్ అంతకన్నా మనకి వ్యాలిడ్ డాక్యుమెంట్ వేరే ఏది ఉండాలండి. సో ఒకటి కాదు, రెండు కాదు, ఇలాంటివి ఎన్నో ప్రాక్టికల్ గా మేము ఆ రిపోర్ట్ చూపిస్తూ మేము మాట్లాడగలుగుతున్నాం. రైట్ 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 సిపి రాష్ట్ర నాయకులు షకీర్ గారు ఉన్నారు. డాక్టర్ షకీర్ గారు, సార్ షకీర్ గారు, ఇప్పుడు మీరు ఎస్సీ ఎస్టీ బీసీలకు సంక్షేమ ఫలాలు అందిస్తున్నామని చెప్పి మీరు చెప్తున్నప్పటికీ
ఎస్సీ ఎస్టీ బీసీ మంత్రులకు కానీ ఎమ్మెల్యేకి కానీ ఎటువంటి పవర్ లేకుండా ఈ ప్రభుత్వం ఉంది, కేవలం ఒక సామాజిక వర్గానికే వైసీపీ పవర్ పరిమితమైంది అన్న ఒక విమర్శ ప్రధానంగా టీడీపీ నుంచి వినిపిస్తూ ఉంది. ఏం చెప్తారు సార్? నరేష్ గారు, ఇది చాలా విచిత్రమైన వాదన అండి. ఇందాక సప్తగిరి ప్రసాద్ గారు చెప్తా అన్నారు, జగన్ మోహన్ రెడ్డి గారి పార్టీలో స్వంత సామాజిక వర్గం నుంచి చాలా వ్యతిరేకత ఉంది, ఎందుకంటే వాళ్ళకి సరైన ఇది లేదని చెప్పేసి అంటారు. ఇప్పుడు మీరు అంటున్నారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వాళ్ళ సామాజిక వర్గానికి సంబంధించి కాకుండా వేరే వాళ్ళకి పవర్స్ ఏం లేవంటున్నారు. కొంత విరుద్ధంగా ఉందని అంటున్నారు. నేను ఏమంటానంటే, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఇందాక ఇంకొక పాయింట్ కూడా అంటున్నారు, ఇదొక క్లారిఫికేషన్ ఇచ్చి ముందుకు వెళ్తాను. బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారి గురించి సప్తగిరి ప్రసాద్ గారు అన్నారు. సార్, బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారిని ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు పక్కన పెట్టలేదండి. బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు ప్రకాశం జిల్లా పొలిటికల్ టైగర్. ఆయన బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోనే ఉన్నారు. నిన్న సీఎం గారితో కూడా ఆయన మీటింగ్ జరిగింది. దాదాపు ఒంగోలు నియోజకవర్గానికి 200 కోట్ల రూపాయలు కూడా నిన్న రాత్రి విడుదల చేయడం జరిగింది. 25,000 ఇళ్ల పట్టాలని ఒంగోలు నియోజకవర్గంలో బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు త్వరలో ఇవ్వబోతున్నారు. దానికి సంబంధించి పనులు కూడా త్వరలో స్టార్ట్ చేయబోతున్నారు. ఎల్లుండి ఆయన ఒంగోలుకి రాకపోతున్నారండి. సో ఇది మీరు చెప్పింది అయితే అవాస్తవం అనే మాట నేను చెప్తున్నాను. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే చాలా క్లియర్ గా ఉన్నారు. ఇందాక కూడా మీకు చెప్పాను, మేమేంటంటే బీసీలకి 50% సీట్స్ ఇవ్వాలనేది. మిగిలిన సామాజిక వర్గాలు ఏవైతే ఉన్నా ఇందాక చెప్పిన విధంగా ఎస్సీ ఎస్టీలు కానీ మైనారిటీలు కానీ మీరు చూసుకుంటే 4 మైనారిటీ ముస్లింల గురించి ఇందాక చెప్తా ఉన్నారు సప్తగిరి ప్రసాద్ గారు బీయింగ్ ఏ ముస్లిం. నేను ఒక మాట అడగదలుచుకున్నాను. చంద్రబాబు నాయుడు గారి హయాంలో గత క్యాబినెట్ లో ఒక్క ముస్లిం మంత్రి అయినా ఉన్నారా అని చెప్పేసి అడుగుతున్నాను. మైనారిటీ శాఖను కూడా పయ్యావుల ఆయన పల్లె రఘునాథ్ రెడ్డి గారికి ఇచ్చారండి. అంటే ముస్లింలు ఎవరు లేరా మీ క్యాబినెట్ లో? అదే విధంగా నేను ఎప్పుడు ప్రతి డిబేట్ లో చెప్పే ఒకే ఒక అంశం, నారా హమారా టీడీపీ హమారా అనే కార్యక్రమం గుంటూరులో జరుగుతుంటే కొంతమంది ముస్లిం యువకులు ప్లకార్డ్స్ పట్టుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు మీరు ఇచ్చిన ఈ హామీలను నెరవేర్చండి అంటే వాళ్ళ మీద దేశద్రోహం కేసు పెట్టినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. అంటే ముస్లింలు దేశద్రోహులండి, ఈ భారతదేశంలో నివసిస్తున్న మాకు ఒకళ్ళు సర్టిఫికేట్ ఇవ్వాలా మేము దేశద్రోహులమనా, మేము దేశభక్తులం కాదా, వీళ్ళు ఇవ్వాలా మేము దేశద్రోహులమా? సో ఇలాంటి పని చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు అని ఇంకొకసారి మీకు వ్యక్తికి చేస్తున్నారు. ఇంకోటి కూడా ఎస్సీ కులంలో ఎవరు పుట్టాలనుకుంటారని మీడియా సాక్షిగా చెప్పినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. రోజు ఏంటంటే ఆయన ఏంటంటే యూజ్ అండ్ త్రో సిస్టమ్ లో ఉంటారు, కానీ చంద్రబాబు నాయుడు గారు వీళ్ళకి ఎప్పుడు ఒరగబెట్టింది ఏం లేదు. ఈ రోజు రాజ్యాధికారం కానీ ఏదైనా సంక్షేమ ఫలాలు అభివృద్ధి ఫలాలు అందజేస్తారంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్క అర్హుడికి అందజేస్తున్నారు ఆయన. ఇంకా అంటున్నారు ఇందాక మన సప్తగిరి ప్రసాద్ గారు 4 పేర్లు చెప్పండి అని. ఎస్ చెప్తానండి. అంజద్ బాషా గారు ఉన్నారు మైనారిటీ నుంచి, ఆయన డిప్యూటీ సీఎం. రాజన్న దొర గారు ఉన్నారు ఎస్టీ నుంచి. అదే విధంగా గుడి ముత్యాల నాయుడు గారు ఉన్నారు. దాని తర్వాత నారాయణ స్వామి గారు ఉన్నారు. వైశాఖ కమ్యూనిటీ కొట్టు సత్యనారాయణ గారు ఉన్నారు. 5 డిప్యూటీ సీఎంలు ఉన్నారు కదా. ఒక వ్యక్తి ఒక సోషల్ స్టేటస్ ఏంటంటే ఒక రాజ్యాధికారం, ఒక పదవి. అదే ఇప్పుడు మీరు పొలిటికల్ ఎంపవర్మెంట్ అంటే ఏంటంటే ఒక పదవి ఉండాలి కదా. ఆ పదవి ఉంటేనే కదా మీతో పాటు 10 మందిని మీరు పైకి తీసుకుని రావాల్సిన ఇది మీకు ఉంటుంది. సో ఇది పొలిటికల్ ఎంపవర్మెంట్ అంటారు. సో మీరు 5 పేర్లు చెప్పమన్నారు, చెప్తాను సప్తగిరి ప్రసాద్ గారు. రైట్. ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు క్యాబినెట్ లో ఒక్క ముస్లిం కూడా లేదండి క్యాబినెట్ మినిస్టర్ గా. దీనికి మీ సమాధానం ఏదో నేను చెప్పమని అడుగుతున్నాను. రైట్ 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 సప్తగిరి ప్రసాద్ గారు మీ సమాధానం. సార్ మ్యూట్లో ఉన్నారు సార్, అన్మ్యూట్ చేయరా కాస్త. చైర్మన్ ఆఫ్ ది లెజిస్లేటివ్ కౌన్సిల్ షరీఫ్ జీ, ఓకే, మా పార్టీ లీడర్. ఎన్ఎండి ఫారూక్ జీ, మా పార్టీ కేబినెట్ లో ఉన్నటువంటి వ్యక్తి. ముస్లింస్ కి పెద్దపీట వేసి రాజకీయంగా వినండి షాకిర్ జీ వినండి. చైర్మన్ ఆఫ్ ది లెజిస్లేటివ్ కౌన్సిల్ లో మెంబర్ చేసి ఆయన్ని ఎన్ఎండి ఫారూక్ జీని మినిస్టర్ చేశారు. మీ షరీఫ్ జీ, మన షరీఫ్ జీ చైర్మన్ ఆఫ్ ది లెజిస్లేటివ్ కౌన్సిల్. వినండి. చెప్పండి షకీర్ గారు, చెప్పండి. ఫారూక్ గారు మంత్రిగా చేశారా గత క్యాబినెట్ లో? చేశారు, కనుక్కోండి. క్యాబినెట్ లో ఫారూక్ గారు మంత్రిగా చేశారా? ఫారూక్ జీకి ఎమ్మెల్సీ ఇచ్చేది, మైనారిటీ వెల్ఫేర్ మినిస్ట్రీ చేశారు, ఒకసారి కనుక్కోండి. ఈ షరీఫ్ జీ కూడా చైర్మన్ ఆఫ్ ది లెజిస్లేటివ్ కౌన్సిల్ చేసినటువంటి వ్యక్తి. వినండి, ఇప్పుడు
ముస్లిమ్స్కి పెద్దపీట వేశాము, మైనారిటీలకు పెద్దపీట వేశాము, బీసీలకు పెద్దపీట వేశాం. పాస్ట్ ఇస్ పాస్ట్ వదిలేసేయండి. జగన్మోహన్ రెడ్డి గారు రేపు పొద్దున అంబేద్కర్ విగ్రహాన్ని ఓపెన్ చేసేటువంటి నైతిక అర్హత ఉందా అని చెప్పి నేను అడుగుతున్నా. మాకున్నటువంటి 27 స్కీమ్స్ రద్దు చేసి, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ రద్దు చేసి, అదేవిధంగా అంబేద్కర్ విద్యానిధి, అసలు ఘోరం ఏంటంటే అంబేద్కర్ విదేశీ విద్యానిధి అనేటువంటి స్కీమ్ పేరు మార్చేసి జగనన్న విదేశీ విద్యానిధి స్కీమ్ పెడతావా? నువ్వు అంబేద్కర్ కన్నా గొప్పోడివా జగన్మోహన్ రెడ్డి? నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. అంబేద్కర్ విదేశీ విద్యానిధి అనేటువంటి స్కీమ్ని పేరు మార్చి జగనన్న విదేశీ విద్యా పథకం అని పెడతావా? నాకు అర్థమే కాదు. అక్కడక్కడ అంబేద్కర్ పేరు పెడతా ఉంటే నువ్వు ఉన్న అంబేద్కర్ పేరు మార్చేసి జగనన్న విద్యానిధి స్కీమా? నువ్వు అంబేద్కర్ కన్నా గొప్పోడివా? జిఎంసి బాలయోగి గురుకుల పాఠశాల ఉంటే ఆ పేరు మారుస్తావా? నాకేం అర్థమే కాలేదు. ఇప్పుడు నాకు అర్థం కాలేదు జగన్మోహన్ రెడ్డి గారు, నువ్వు అంబేద్కర్ కన్నా గొప్పోడి ఎప్పుడైపోయినావు నాకు అర్థం కాదబ్బా. ఓకే, ఇప్పుడు గురుకుల పాఠశాలలో పిల్లలు ఈ రోజు కూడా బెడ్షీట్లు లేకుండా చలికి వణుకుతున్నారు. వాళ్ళకి కల్పించు. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ రద్దు చేసావు, వాళ్ళకి విద్యను కల్పించు. ఇవి చేయండి అంటే నేను పెద్ద విగ్రహం పెట్టేసినాను చూడండి అని చెప్పి సంకలు గుద్దుకుంటున్నావా? ఎవరికి కావాలయ్యా నీ విగ్రహము? నిన్ను నమ్మరయ్యా దళితులు. అసలు నిన్ను వినండి సరే షాకిర్జీ, ఆ ఓపిక ఆవేశపడబాకండి. చెప్పండి సార్. నేను అడుగుతాను, ముఖ్యంగా నేను కాదు చెప్పేది, నీ పార్టీ దళిత ఎమ్మెల్యేలే మేము దళితులుగా పుట్టడమే మేము చేసిన పాపమా అని చెప్పేసి మీ జొన్నలగడ పద్మావతి గారు కన్నీరు పెట్టుకున్నారు. మీ పార్టీ ఎమ్మెల్యే యాజ్ ఆన్ టుడే చిత్తూరులో ఎంఎస్ బాబు అనేటువంటి పూతలపట్టి ఎమ్మెల్యే గారు, ఆయన దళితులుగా మాకు అసలు పవర్ లేదు అని చెప్పాడు. చింతలపూడి ఎమ్మెల్యే, ఏలూరు జిల్లా చింతలపూడి ఎమ్మెల్యే ఎలీజా గారు ఏం చెప్పారు తెలుసా? మేము బానిసత్వంలో ఉన్నాము, అంతా పెత్తందారుల పెత్తనమే అని చెప్పి ఒక ఐఆర్ఎస్ ఆఫీసర్ ఆయన చెప్పాడు. ఇవన్నీ యథార్థాలే. ఈరోజు షాకిర్ జయీద్ పార్టీలో మైనారిటీ లీడర్ కాబట్టి, వైసీపీ లీడర్ కాబట్టి డిఫెండ్ చేసుకోవాలా మీడియా ముందర, తప్పదు. నేను ప్రత్యక్షంగా చెప్తున్నాను, 4 జోన్లు డివైడ్ చేసి 4 సామంత రాజులు ఉన్నారు. నేను అడుగుతున్నాను సూటిగా, హూ ఈజ్ సజ్జల రామకృష్ణారెడ్డి? ఇన్ వాట్ కెపాసిటీ హీ ఈస్ అడ్రసింగ్ ది క్యాబినెట్? ఇన్ వాట్ కెపాసిటీ ఈస్ హోల్డింగ్ ది ప్రెస్ మీట్స్? అసలు మీకు విషయం తెలుసో లేదో, ముందు ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ సంగతి దేవుడు ఎరుగు. సజ్జల రామకృష్ణారెడ్డి అపాయింట్మెంట్ అసలు మంత్రులకు దొరకదు. తాడేపల్లి ప్యాలెస్ లోకి మంత్రులు పోలేదు, దళిత ఎమ్మెల్యేలు నిజమండి బాబు. మా చిత్తూరు జిల్లా దళిత ఎమ్మెల్యేలే చెప్పారు, మాకు తాడేపల్లి ప్యాలెస్ గేట్ దగ్గరనే మాకు నో ఎంట్రీ బోర్డు అని చెప్పుకుంటా ఉంటే మీరేదో మీరు తప్పదులేండి. ఇప్పుడు మీరు వైసీపీలో ఉన్నారు కాబట్టి ఇంకా ఆ పార్టీని డిఫెండ్ చేయాలా, ఏదో చెప్పాలి కాబట్టి తప్పదు. అది ఇది నిజం, ఇది యథార్థం. ఎమ్మెల్యేలకి అపాయింట్మెంట్లు దొరకదబ్బా మీ ముఖ్యమంత్రి దగ్గర. అందులోనూ ముఖ్యంగా దళిత ఎమ్మెల్యేలకి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఎమ్మెల్యేలకి నో ఎంట్రీ బోర్డు ఉంటుంది. ఆడ జగన్మోహన్ రెడ్డి పెంచుకునే బొచ్చు కుక్క కూడా లోపల ఉంటది, కానీ దళిత ఎమ్మెల్యేలు గేటు బయలుదేరి నిలబడి ఉంటారు. అది వైసీపీలో దళితుల పరిస్థితి. మాకు చెప్తే రైట్ సార్. బీజేపీ అధికార ప్రతినిధి సుహాసిని గారు, ఏంటి అంటే ఇప్పుడు ఏపీలోనే కాకుండా బీజేపీ దేశవ్యాప్తంగా కొత్త రాజకీయాలను తీసుకొచ్చే ప్రయత్నంలో బీజేపీ ఉంది, రాష్ట్రాల వారీగా గెలుస్తూ వస్తుంది. కానీ ఏపీ రాజకీయాలకు వచ్చేసరికి బీజేపీ కూడా కొంత డైలమాలో ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే బీజేపీ సిద్ధాంతాలు కాకుండా జనసేనతోనో టీడీపీతోనో ఎన్నికల అవగాహన కూర్చుకునే ప్రయత్నంలో బీజేపీ ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ఏంటి మేడం? అంటే ఇక్కడ జరుగుతున్నవి ఏంటంటే, ఇప్పుడు అపాయింట్మెంట్ దొరకదు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర, అపాయింట్మెంట్ దొరికినా పెద్ద ఒరిగేదేం లేదు చంద్రబాబు నాయుడు గారి దగ్గర. అండ్ ఇంకొకటి ఏంటంటే, వీళ్ళ స్కీములన్నీ ఒకళ్ళనొకళ్ళు తెప్పి పొడుచుకుంటూ, ఈ స్కీములన్నీ జగనన్న స్కీమ్, చంద్రన్న స్కీమ్ కన్నా వాళ్ళు పబ్లిసిటీ చేసుకుని ఏ విధంగా కేంద్రం వచ్చిన స్కీమ్స్, ఇప్పుడు ఏదైనా సరే కేంద్రమైనా రాష్ట్రమైనా ప్రజల డబ్బే, కానీ ఉన్న పేరు వాళ్ళ పేరు పెట్టుకోవాలన్నంత కుతూహలము మరి ఎవరెవరు ఉండాలి, ఇందులో ఎవరు ఎంత వాటా ఉంది అన్నది ఓపెన్ గా ఉన్న విషయం చెప్పుకోలేని దుస్థితిలో 2 పార్టీస్ ఉన్నాయి. అండ్ ఇంకొకటి, ఇప్పుడు ప్రతి స్కీము మీరు ఒకటి అబ్జర్వ్ చేసినట్లయితే, మా పేరు మీద మాకు కాన్సన్ట్రేషన్ లేదు, కేంద్ర ప్రభుత్వం అంతే. ఇప్పుడు మొన్న కూడా సీతాధామ్, శబరి వంటిల్లు అని, అండ్ అటల్ టన్నల్ అని, ఎక్కడ పిఎం తప్ప అసలు ఈ రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ, చంద్రన్న, జగనన్న వీళ్ళ పేర్లే తప్ప
జనరల్ గా కామన్ గా ప్రజల కోసం దిస్ ఈజ్ సీఎం కామన్ ఫండ్, సీఎం బస్ స్టాప్, అలా వాళ్ళకి దమ్ముందా పెట్టుకునేది? లేదు. వాళ్ళ పేర్ల మీద వాళ్ళు పబ్లిసిటీ చేసుకోవాల్సిన దృష్టిలో 10వ వంతు ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి పైన కానీ దీన్ని ఏ విధంగా తెచ్చుకోవాలి. ఇప్పుడు క్లియర్గా చెప్తున్నా అండి, ఇదే రైల్వే జోన్ ముదర వలసలో 52 ఎకరాలు ఇచ్చిన తర్వాత కూడా రాష్ట్ర ప్రభుత్వం గతంలో కానీ ఇప్పుడు కానీ పూర్తిగా ఇచ్చిన పరిస్థితి లేదు. వస్తున్నాయి కేంద్రం నుంచి ఫండ్స్, ఒక అకౌంట్ లో ఉంటున్నాయి, మళ్ళీ వెళ్ళిపోతున్నాయి. అంటే రాష్ట్రము కేంద్రము సమన్వయంగా, అంటే పాలిటిక్స్ అన్నది ఎప్పుడు చేయాలి? ఎలక్షన్స్ అప్పుడు చేస్తాం. కానీ మిగిలిన సమయం అంతా కేంద్రం ఏ విధంగా ఇస్తోందండి రాష్ట్రానికి? అరే క్లియర్ గా కేంద్ర మంత్రులు అందరూ వస్తున్నారు, ఆంధ్రప్రదేశ్ చూస్తున్నాం మనం, వాళ్ళు ఏ విధంగా అనౌన్స్మెంట్స్ చేస్తున్నారు. రీసెంట్ గా వచ్చిన అశ్విని వైష్ణవ్ గారు కానీ, నిర్మలా సీతారామన్ గారు కానీ, ప్రతి వాళ్ళు అండి ఇక్కడ మనము ఇగో ఇన్ని వేల కోట్లు పెట్టాం. ఈ రోజు మరి కేరళ వెళ్ళారు, ఎంత క్లియర్ గా మోదీ గారు నిన్న 4,000 కోట్ల ప్రాజెక్ట్స్ ని ఇనాగ్రేట్ చేశారు. అంటే అక్కడ మా ప్రభుత్వం ఉందా లేదా అని కాదండి, దీది మనకు వెస్ట్ బెంగాల్లో కూడా పూర్తి స్థాయిలో వాళ్ళకి సహకారాన్ని అందిస్తున్నారు. ఎంతసేపు ఒకటే అంటారు కేంద్రంలో, ఆంధ్రప్రదేశ్ లో జరిగినంత కుల రాజకీయం ఏ రాష్ట్రంలోనూ లేదు. పిటియబుల్ పొజిషన్ ఏంటంటే ఇక్కడున్న పార్టీస్ కి వాళ్ళ మనుగడ కోసం ఇంకొకళ్ళ మీద దుమ్మెత్తి పోసే దానిలో ఉన్న ఇంట్రెస్ట్ కాన్సన్ట్రేషన్. ఇక్కడ అరే ఈ ప్రాజెక్ట్స్ తెచ్చుకుందాం, అసలు మా దగ్గరికి అంతకన్నా ఎందుకండి రేవంత్ రెడ్డి గారు ఓపెన్ గా, ఈవెన్ దో హీజ్ ఏ కాంగ్రెస్ పర్సన్, ఆయన మోడీ గారి గురించి చెప్పారు. వాళ్ళకి వాళ్ళే అనేసుకుంటున్నారు, అసలు ఏదైనా ప్రపోజల్ నా వరకు వచ్చిస్తే కదా, మీకు మీరే వచ్చేసాము, మీకు మీరే ఇవ్వలేదు అనేసుకుంటున్నారు, మీకు మీరే వెళ్ళిపోతున్నారు, ఏది నాకు పంపించండి అని మోదీ గారు చెప్పారని వేరే పార్టీ మనిషి అయిన సీఎం రేవంత్ రెడ్డి ఆ విధంగా చెప్పడం అన్నది, అది కూడా అది చాలు కదా ఒక ఉదాహరణ. ఏ పార్టీ వాళ్ళు పోనీ ఆ పార్టీ వాళ్ళ గురించి చెప్పుకుంటారు, వాళ్ళకి ఇంకా అది లేదు ఇది లేదని మాట్లాడుతున్నారు కదా కొన్ని విషయాల్లో. కానీ వేరే పార్టీ వాళ్ళు కూడా ఉన్న విషయం ఉన్నట్టుగా చెప్పండి, లేనిది ఇవ్వలేదు అంటే ఓకే మాకు కావాలి అని అడగండి, ఎందుకు రాదు? మేము ఇక్కడ ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న క్యాడర్ ఉంది, మా రాష్ట్రంలో పురంధేశ్వరి గారు పూర్తి స్థాయిలో వారు ఇక్కడున్న ప్రతి ఇష్యూని కేంద్రానికి తీసుకెళ్తున్నారు. అక్కడి నుంచి మనకి రావాల్సినవన్నీ కూడా తీసుకురావడానికి ఎవరి ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. ఇక్కడ ఉన్న ఎంపీలు కానీ, ఇప్పుడు సుజనా చౌదరి గారు కానీ, సీఎం రమేష్ గారు కానీ, ఇక్కడున్న ప్రతి నాయకుడు అండి, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ప్రతి నాయకుడు, రాష్ట్రంలో ఉన్న వాళ్ళు, కేంద్రంలో పోస్ట్ లో ఉన్న వాళ్ళు, వాళ్ళ ప్రయత్నం 100% చేస్తున్నారు. కానీ ఈ కుల రాజకీయాల మధ్యలో ఇప్పుడు 2019లో మరి ఎందుకండి అంత వ్యతిరేకత వచ్చింది టీడీపీ మీద? మరి ఇప్పుడు ఎందుకు అంతకన్నా వ్యతిరేకత మరి వైసీపీ మీద ఎందుకు వస్తుంది అంటే 5 సంవత్సరాలు పూర్తిగా ప్రజలు ఇచ్చారు, కానీ సద్వినియోగం చేసుకోవడంలో అంటే ఏమంటారు, అదిగో వాళ్ళు ఇవ్వలేదు వీళ్ళు ఇవ్వలేదు అంటారు. ఓకే, మీకెంత ఉంది చిత్తశుద్ధి అన్నదే మా ప్రశ్న. మీ దానిలో మీరు ఎవరు ఈ రాష్ట్రంలో ఉన్నవి వచ్చినవి కూడా వెనక్కి తిరిగి వెళ్ళిపోవడం ఏంటి? ఇంతకన్నా హాస్యాస్పదం ఇంకొకటి ఉందా? గతంలో వచ్చింది ఏదో లుల్లువో ఇంకోటో వచ్చినవైనా సరే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడం ఏంటి? అంటే ఏంటి, గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఏదైనా తీసుకొచ్చింది, మేము చేయకూడదు, మా క్రెడిట్ రాదని జగన్మోహన్ రెడ్డి గారు, మళ్ళీ ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా ప్రపోజల్ పెడితే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి క్రెడిట్ వెళ్తుందని వాళ్ళు చేయకపోవడం. సో ఈ విధంగా కనుక వెళ్తే ఆంధ్ర రాష్ట్రానికి మనుగడ ఏది? అందువల్ల ఇప్పుడు ప్రజలు ఒకటే అనుకుంటున్నారు. అందుకే మేము అంటున్నాం డబుల్ ఇంజన్ సర్కార్ అని. ఎందుకు అంటున్నాం? కేంద్రంలో ఉన్నది తూచా తప్పకుండా ఏదైతే అక్కడ ఇంప్లిమెంట్ అవుతుందో ఖచ్చితంగా మేమైతే రాష్ట్రానికి తీసుకొస్తాం. సో ఇప్పుడు ఆ మార్పే ప్రజల్లో కూడా వచ్చింది. ఎందుకు ఈ రాజకీయాలు వాళ్ళకి అవసరం లేదు, ప్రజలకు అవసరం లేదు. ఇదేదో డిబేట్స్ లో వీళ్ళన్నారు వాళ్ళని మేము మమ్మల్ని వాళ్ళనని ఇది కాదు కదా ప్రజలకు కావాల్సింది. ఏం జరుగుతోంది రాష్ట్రంలో అనేది కావాలి. సో ఖచ్చితంగా ఇంకా మేము వచ్చామనుకోండి, ఎవరితో ఏమి మేము మొంకలు పెట్టలేం కదా, కేంద్రం ఇవ్వట్లేదు అని మాకు చెప్పడానికి లేదు. 100% కేంద్రం నుంచి డెఫినెట్లీ తీసుకొచ్చిన ప్రతి రూపాయి ఇక్కడ 100% ఇంప్లిమెంట్ అవుతుంది. ఏ విధంగా అయితే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ మేమే తీసుకొచ్చామో భారతీయ జనతా పార్టీ లెడ్ కేంద్ర ప్రభుత్వం, అదే విధంగా ప్రతి రూపాయి లాగా ప్రతి పేదవాడి అకౌంట్ లోనూ జమ అవుతుంది. సో అందువల్ల మా వాయిస్ ఉండాలి. ఇప్పుడు అందరూ మమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నారు, మీరేం చేస్తున్నారు బీజేపీ, ఇక్కడ రాష్ట్రంలో ఇన్ని జరిగిపోతున్నాయి అంటే మేము మాట్లాడడానికి ఒక అవకాశము, ఒక పర్సంటేజ్ అసెంబ్లీలో ఈసారి డెఫినెట్లీగా ప్రతి మనిషి అనుకుంటున్నాడు, ఎస్ భారతీయ జనతా పార్టీ వాయిస్ కూడా అసెంబ్లీలో వినపడాలి. వచ్చినప్పుడే కదా కరెక్ట్ గా ఏం జరుగుతోంది ఏం జరగట్లేదు అన్నది మాకు కూడా ఒక అవకాశం వస్తుంది.
ప్రజలకి తీసుకురావడానికి, ప్రజల తరఫున మాట్లాడడానికి. సో ఇవన్నీ కూడా ఆలోచన చేసే ఉన్నారండి ప్రజలు. సో ఈసారి ద రిజల్ట్ ఈస్ గోయింగ్ టు బి డిఫరెంట్. రైట్. అయితే సుహాసిని గారు, ఇప్పుడు వైసీపీ సుమారు 2.5 లక్షల కోట్ల నగదు బదిలీలను మేము చేశాము, అవసరం ఉన్న ప్రజలకు ఆ నగదును బదిలీ చేశామని చెప్పి వైసీపీ చెప్తా ఉంది. ఏంటి మీ అభిప్రాయం ఏంటి దాని మీద? సో నగదు బదిలీ చేసేస్తే ప్రజలు డెఫినెట్లీ మాకు అందరికీ వచ్చేసాయి కాబట్టి వాళ్ళు డిసైడ్ చేసేస్తారు కదా ఎవరికి వేస్తారు, వేయాలో ఓటు. నిజంగా ఏమండి, డబ్బులు పుచ్చుకుంటున్నారు కానీ దేనికి ఇస్తున్నారు, ఎందుకు ఇస్తున్నారు, ఎప్పుడు ఇస్తున్నారు అన్న ప్రతి పాయింట్ ప్రజలకు అవగాహనలో ఉంది. సో ఈరోజు ఫ్రీగా ఇచ్చినా కూడా యాక్సెప్ట్ చేసే పరిస్థితిలో ప్రజలు లేరు. ఏదో పూర్తిగా ఫ్రీ బస్ అన్నారు. అది ఇప్పుడు ఎంత కాంట్రవర్సీ క్రియేట్ అవుతుందో తెలంగాణలోనే మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఇక్కడ అన్నారు, ఇక్కడ అన్ని ఫ్రీబీస్ అండి, ఇంకెందుకు ఇక్కడ ఇంకా నెక్స్ట్ కనుక ఇంకా మొత్తం అంతా చుట్టబెట్టేసుకుని మనం ఇంకా ఆంధ్రప్రదేశ్ లో మనుగడ లేదు, అందరూ ఇంకా తెలంగాణ పారిపోవాల్సిందే అన్నారు. మరి అక్కడ చూస్తే ఇవాళ పూర్తిగా ఫ్రీ, మరి అక్కడి నుంచి ఎక్కడికి పారిపోతారు? పారిపోవాల్సిన పని లేదండి, ప్రజల చేతిలో ఓట్ అన్న ఆయుధం ఉంది. సో ఈ రోజు దానిపైన ఒక అవగాహన ఉందండి. సో ఆ విధంగానే ప్రజల తీర్పు ఉంటుంది ఇవాళ. సో అందుకని ఫ్రీబీస్ కానీ స్కీమ్స్ కానీ ఇన్ని లక్షల కోట్లు నిజంగా ప్రజల ఖాతాల్లోకి వెళ్తే దే విల్ బి ద డిసైడింగ్ ఫ్యాక్టర్. డబ్బు ఇచ్చిన మూలాన అంటే ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా, చిన్న ఎగ్జాంపుల్. 2019లో కరెక్ట్ గా ఎలక్షన్స్ కి వెళ్ళక ముందు పసుపు కుంకుమ 10,000 చెక్స్ అందరి ఇళ్లకి పంచి పెట్టడానికి బ్రహ్మ ప్రయత్నం చేశారు టీడీపీ లీడర్స్, తీసుకున్నారు. ఏమైంది? సో డబ్బు వల్ల వచ్చేది కానీ స్కీమ్స్ డైరెక్ట్ గా ఇన్ని వేల కోట్లు లక్షల కోట్లు ఇళ్లకు వచ్చేసాయని కానీ అలా అయితే బీజేపీ ప్రతి మాటకి ఇదిగో మేము డబ్బులు పంపించేస్తున్నాం అని మేము చెప్పుకోవచ్చు కదా. అదొక్కటి కాదు కదా, మేము ఎప్పుడైనా అదొక్కటి ఏమండి మేము ఇలా బటన్ నొక్కంగానే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ఉంది, మా 6,000 మాకు వచ్చేస్తున్నాయండి రాష్ట్రానికి. మరి ఇవ్వాల్సిన 13,000 పూర్తిగా ఇస్తున్నాయంటే డెఫినెట్లీ నాట్. 13,000 చేరట్లేదు. ఈ 6,000కి 1,500 యాడ్ అయ్యి కొందరికి 7,500, కొందరు 8,000. నేను గ్రౌండ్ లెవెల్లో రిపోర్ట్ తీసుకునే మాట్లాడుతున్నానండి శేఖర్ గారు. సో ఈ పూర్తి స్థాయిలో వెళ్ళట్లేదు. సో అదొక్కటి మేము చెప్పము, మేము తీసుకొచ్చిన ప్రాజెక్ట్స్ గురించి చెప్తున్నప్పుడు ఓర్వకల్లు ఎయిర్పోర్ట్ కానీ బేస్ కానీ ఇక్కడ ఉన్న అన్న యోజన కింద 2.5 కోట్ల మందికి లబ్ధి పొందడం కానీ 60,50,000 మంది రైతులకి డైరెక్ట్ గా మేము ఇస్తున్నవి కానీ మేము చెప్తున్నామండి. సో ఇవి మేము ఇవ్వడంతో పాటు ఇదిగో ఈ అభివృద్ధికి తీసుకొస్తున్నాం 17 మెడికల్ కాలేజీలు, ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం పంపిస్తున్న ఫండ్స్ తో ఇక్కడ చిత్తశుద్ధితో ఆంధ్రప్రదేశ్ లో కూడా ఈ ఆర్గనైజేషన్స్ అన్ని ఉండాలని కదా జాతీయ సంస్థలు కూడా మేము తీసుకొచ్చి ఇప్పుడు రీసెంట్ గా నేషనల్ ఇవి ఇప్పుడు మన ఈ ఫార్మా డ్రగ్స్ కంపెనీ ఒకటి నాసిన్ అని బాలసముద్రంలో నిన్న ఇనాగ్రేట్ చేసింది. సో ఇక్కడ రాష్ట్రానికి కనుకండి మేము చేస్తాం, మీరు ఫండ్స్ పంపించండి, మీరు 3 ఏళ్లలో అంటున్నారు, 2 ఏళ్లలో మేము ఇక్కడ చేసి చూపిస్తామనండి. అది వాళ్ళ చేతుల్లోనే ఉంది. ఎందుకు చెయ్యరు? ఎందుకు? మరి వాళ్ళ చేతుల్లో ఉన్నదే వాళ్ళు చేస్తే ప్రజలు డెఫినెట్ గా ఓటేస్తారు కదా. మేమేం రాజకీయం చేయట్లేదే, 100% రాష్ట్రంలో ఏం కావాలో అది మేము ఇస్తామంటున్నాం. ఈ రాష్ట్రంలోనే రాజకీయాలు ఎక్కువైపోయి ఇచ్చింది ఇవ్వరు, ఎంతసేపు కేంద్రాన్ని మీద నెట్టేస్తారు, లేకపోతే పక్క పార్టీ మీదకి నెట్టేస్తారు. ముందుకెళ్తే వాళ్ళకి కదా బెనిఫిట్. రైట్ సార్. డాక్టర్ షకీర్ గారు, గత ఎన్నికల్లో మ్యాసివ్ మ్యాండేట్ మీకు ఇచ్చారు, 151 సీట్లలో గెలిపించారు. కేంద్ర సహకారం కూడా బాగానే అంది గత 5 సంవత్సరాలుగా. మీరు కూడా సుమారు అంటే ప్రభుత్వ చెబుతున్న లెక్కల ప్రకారం 2.5 లక్షల కోట్లకు పైగా సంక్షేమ ఫలాలు ప్రజలకు అందించామని చెప్తా ఉన్నారు. అయినప్పటికీ క్షేత్రస్థాయిలో ఆ ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ కనిపించట్లేదు. ఎందుకంటే వరుసగా ఎమ్మెల్యేలను మీరు మారుస్తూ పోతున్నారు. ఏంటి సార్, ఎందుకు ఇంత చేసినా కూడా ఎందుకు ప్రజలు మీకు సానుకూలంగా కనిపించట్లేదు ప్రస్తుతానికైతే? నరేష్ గారు, ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ గురించి మాట్లాడే ముందు కొంత మన సుహాసిని ఆనంద్ గారు మాట్లాడిన 2 మాటలు కొంత సమాధానాలు చెప్పాలని. ఇప్పుడు పిఎం స్కీమ్ అని పేరు పెట్టా, మేము ఎక్కడ మోడీ గారి పేరు పెట్టుకోలేదు, ఇంకెవరు పేరు పెట్టుకోలేదు అంటున్నారు. సరే మంచిదే, పిఎం స్కీమ్ అని పెట్టారు. మరి ఫోటో ఎవరిది పెట్టారు మీరు అక్కడ? పిఎం ఆ ఫోటో కూడా అవసరం లేదు కదా మరి, మోడీ గారి ఫోటో అక్కడ. ఇంకోటి ఇవాళ పిఎం మోడీ గారు కాబట్టి మోడీ అండి, రేపు పిఎం ఎవరుంటే వాళ్ళదే ఉంటుంది. అది నేను అదే. సో అది అక్కడ కామన్ ప్లాట్‌ఫామ్ ఉండాలి. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గారు కాబట్టి జగన్ పేరే ఉంటుంది. అరే వ్యక్తుల పేర్లు కాదు, పొజిషన్స్ పేర్లు అవసరం లేదు కదా. పిఎం అండ్ సీఎం ఇద్దరిది ఉండాలి. అక్కడ వైఎస్ఆర్
స్కీమ్ వస్తోంది, కానీ ఇక్కడ పిఎం స్కీమ్ ఉంటుంది. Right. అక్కడ వైఎస్ఆర్ అన్నది కాదు కదా. మళ్ళీ ఇప్పుడు రేపు పొద్దున్న టీడీపీ వస్తే వైఎస్ఆర్ అని ఎందుకు ఉంటుందండి? వైఎస్ఆర్ మారుస్తూ definitely పోతారు. తీసేస్తారు. అదే సీఎం ఉంటే ఎవ్వరు తీయరు. నోబడీ హ్యావ్ ద గట్స్ టు రిమూవ్. Right. ఇంకొకటి చెప్పండి. ఇంకోటి కూడా మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఇదే గుజరాత్ లో ఆయన ఫోటోలు కూడా ఆయన స్కీమ్స్ ఏదైతే ఉన్నాయో ప్రధానమంత్రి స్కీమ్ అక్కడ వేయనటువంటి పరిస్థితుల్లో ఉండేది గుజరాత్ లో. ఇంకోటి మేడం గారు అంటున్నారు ఇందాక చిత్తశుద్ధి లేదు జగన్మోహన్ రెడ్డి గారికి అంటారు. 2014 నుంచి 2019కి ఒక పార్ట్ గా తీసుకొని 2019 నుంచి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన తీసుకుంటే ఏవైతే విభజన హామీలు కానివ్వండి, రెవెన్యూ లోటు బడ్జెట్ కానివ్వండి, పోలవరం సంబంధించిన నిధులు కానివ్వండి, అత్యధిక శాతం తీసుకుని వచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన చిత్తశుద్ధి ఉంది కాబట్టి ఈ రోజు నిన్న అంతెందుకండి నిన్న నిర్మలా సీతారామన్ గారు పాలసముద్రంలో ఈ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఓపెన్ చేసేటప్పుడు చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారి చిత్తశుద్ధి గురించి ఇన్స్టిట్యూట్ ఓపెన్ చేయడానికి. సో జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్లియర్ గా చెప్పారు వైజాగ్ సభలో కూడా మోడీ గారి ముందు, మాకు ఏ పార్టీతో ఇది సంబంధం లేదు, మేము రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎవరితో అయినా మేము మా సహకారం అందిస్తామని చాలా క్లియర్ గా చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకొకటి ఈ ఇంకా 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 సుహాసిని గారు అంటున్నారు ఇందాక అత్యధిక శాతం మేము ఇస్తున్నాము కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్రానికి అంటున్నారు. మేడం గారు ఇక్కడ భారతదేశంలో అత్యధిక శాతం ట్యాక్సుల రూపంలో పే చేస్తున్నటువంటి రాష్ట్రాలు తీసుకుంటే సౌత్ ఇండియన్ స్టేట్స్ అత్యధిక శాతం ట్యాక్సుల రూపంలో కేంద్ర ప్రభుత్వానికి జమ చేస్తా ఉన్నాయి. వేరే వస్తున్న నిధుల్లో చూసుకుంటే సౌత్ ఇండియన్ స్టేట్స్ కి చాలా తక్కువ నిధులు వస్తున్నాయన్నమాట ప్రజలందరికీ తెలిసిన విషయం. ఇంకోటి ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ గురించి ఇందాక నరేష్ గారు మీరు చెప్తా ఉన్నారు. సార్ ఈ రోజు మీరు మీ యొక్క రిపోర్టర్ ని పంపించండి ఎనీ నియోజకవర్గం మీరు వస్తే ఒకసారి మనం గ్రౌండ్ రియాలిటీ తెలుసుకుందాం, వెళ్దాం. ఏంటంటే వాళ్ళకి సంబంధించిన మీడియాలు కానివ్వండి, వాళ్ళకి సంబంధించిన పార్టీ వాళ్ళు కానీ మాట్లాడే మాట ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన వే మళ్ళీ వేయబోతుంది, మీరు ఎమ్మెల్యేలు మారుస్తున్నారు అంటున్నారు. సరే ఎమ్మెల్యేలు ఎందుకు మారుస్తున్నారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గత 3 సంవత్సరాల నుంచి చాలా క్లియర్ గా చెప్తున్నారు ప్రతి ఎమ్మెల్యేకి. ఆయన 151 సీట్లు మాకు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కట్టుబెట్టిన తర్వాత ప్రతి ఎమ్మెల్యేకి చెప్పారు, అయ్యా మీరు నా ప్రతినిధులు ఒక్కొక్క నియోజకవర్గంలో మీరు గడప గడప కార్యక్రమానికి వెళ్ళండి, అక్కడ సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలు పరిష్కరించండి, ఇవి పరిష్కారాలు అని చెప్పి వర్క్ షాప్స్ పెట్టడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. ప్రతి వర్క్ షాప్ లో ప్రతి ఎమ్మెల్యేకి ప్రతి మినిస్టర్ కి చెప్పారు ఆయన, ఈ సమస్యలు ఉన్నాయి వీటిని పరిష్కరించండి, మీ ప్రజా వ్యతిరేకత మీరు కూడగట్టుకుంటున్నారు, ప్రజలు మీ వైపు మీరు మెచ్చుకునే విధంగా ఉండాలి, మీ గ్రాఫ్ పెరగాలని చాలా క్లియర్ గా ప్రతి వర్క్ షాప్ లో ఒక్కొక్క 6 నెలలకు ఒకసారి పెట్టడం జరిగింది. దీన్ని పెడచెవిన పెట్టినటువంటి మంత్రులు ఎవరైతే ఉన్నారో, మినిస్టర్స్ కానీ లేదా ఎమ్మెల్యేస్ ఎవరైతే ఉన్నారో ఈరోజు సీట్లను కోల్పోవడం జరిగింది. కేవలం ప్రజా వ్యతిరేకతే కాదు, ఇక్కడ చాలా డిబేట్స్ లో నేను చెప్పాను, అక్కడ లోకల్ ఏదైతే నాయకులు ఉన్నారో ద్వితీయ శ్రేణి నాయకులతో సమన్వయ లోపం కూడా పార్టీకి చాలా ఇబ్బందిగా ఉంది. అలాంటి ప్రదేశాల్లో కొంతమంది ఎమ్మెల్యేలను మార్చడం జరిగింది. కొంతమంది ఈ రెండిట్లో ఫెయిల్ అయిన వాళ్ళు, ప్రజా వ్యతిరేకత ఒకటి, లోకల్ లీడర్స్ తో సమన్వయం లేనటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వల్ల డ్యామేజే కదా పార్టీకి, కానీ పార్టీకి డ్యామేజ్ అయినప్పుడు వాళ్ళని ఎందుకు ఉంచుకుంటారు? ఖచ్చితంగా వాళ్ళు తీసుకోవడం జరిగింది, వాళ్ళని హెచ్చరించడం జరిగింది. దీనికి ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ఎటువంటి సంబంధం లేదు. ఈ రోజు మీరు ఏ సర్వే తీసుకున్నా కూడా తెలంగాణలో జన్మన్ అనే ఒక సర్వే వాళ్ళు చేసిన ఎగ్జాక్ట్ వచ్చింది. ఈ రోజు ఆ సర్వే కూడా చెప్తుంది నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. అయినా మాకు ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద నమ్మకం ఉంది. ఆల్రెడీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు ఎవరికి ఓటేయాలనేది. జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్లియర్ గా చెప్పారు, మీరు ఎవరితోనైనా పొత్తుల్లో రండి, మా పొత్తు మాత్రం ఆంధ్ర రాష్ట్ర ప్రజలతో చాలా క్లియర్ కట్ గా చెప్పారు. అది మా ఆత్మవిశ్వాసం. ఓకే, రైట్ రైట్. మనతో పాటు టీడీపీ అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్ గారు ఉన్నారు. సార్, సప్తగిరి ప్రసాద్ గారు, గతంతో పోలిస్తే ఏపీలో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా కుల కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు, కానీ ఇతర కుల కార్పొరేషన్లకు నిధులు ఇస్తున్నారు, కానీ మాదిగ, మాల, రెల్లి కార్పొరేషన్లకు ఒక్క రూపాయి కూడా నిధులు విడుదల చేయలేదు, మంజూరు చేయలేదు అన్న ఒక అభిప్రాయం వ్యక్తం అవుతా ఉంది. నిజం ఎంత వాస్తవం ఉంది సార్ ఇందులో? సార్ నిజం చెప్పాలంటే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీ కార్పొరేషన్లకు సంబంధించి 56 కార్పొరేషన్లు పెట్టినారు సార్. అదేవిధంగా ఎస్టీ కార్పొరేషన్ ని మాల కార్పొరేషన్ గా, మాది కార్పొరేషన్ గా, రెల్లి కార్పొరేషన్ గా ఏర్పాటు చేశారు. సరే, ఈ బీసీ కార్పొరేషన్లకు వస్తే 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి 56 చైర్మన్లు, వాళ్ళు పాపం పేర్లకు హోదాలకి చైర్మన్లు, కనీసం కూర్చోడానికి కుర్చీ లేదు పాపం వాళ్ళకి. ఆ కార్లకు పెద్ద పెద్ద బోర్డులు చైర్మన్ 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 అని వేసుకోవడం తప్పించి పాపం ఆ కార్పొరేషన్లకి 1 రూపాయి నిధులు ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. నాకైతే వాళ్ళు చూస్తే చాలా బాధేస్తుంది. పాపం పేరుకే చైర్మన్లు, దాని వాళ్ళకి ఏదైనా రూపాయి ఉంటే కదా సార్ ఆ కార్పొరేషన్ లో ఎవరికైనా ఒక లోన్ ఇవ్వడానికో, లేకుంటే ఒక కారు మంజూరు చేయడానికో. ప్రసాద్ గారు, ఈ కార్పొరేషన్ విషయంలో ఒక ఫన్నీ జోక్ ఉందండి. అదేంటంటే కార్పొరేషన్ అంటే నిధులు ఏముండవు, కానీ
ఫ్యాను, ఫోను, ఫ్యూను కనీసం ఈ మూడైనా ఉంటాయి అన్న ఒక అభిప్రాయం ఉండేది కదా. నేను చెప్పి సార్ నిజం చెప్తున్నా సార్, నేను కూడా గత గవర్నమెంట్ లో సివిల్ సప్లైస్ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ చేసిన. పెద్ద కార్పొరేషన్, వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కార్పొరేషన్. మా కార్పొరేషన్ బడ్జెట్ 14,000 కోట్లు పర్ యానం. స్టేట్ కార్పొరేషన్ కంటిన్యూస్ 4 years చేశా. మాకి హైదరాబాద్ లో ఒక ఆఫీస్ ఉండింది, అదే విధంగా విజయవాడలో ఒక ఆఫీస్ ఉండింది. మేము ఎప్పుడు పోయినా కానీ స్టేట్ అంతా తిరగడానికి మాకు సంబంధించి ప్రతి జిల్లాకి ఒక డిఎం ఉండేవారు, వెహికల్ అరేంజ్ చేసేవారు, మంచి స్టార్ హోటల్ అకామిడేషన్ అరేంజ్ చేసేవారు, సీటింగ్ అలవెన్స్లు. డైరెక్టర్ గానే మేము ఇంత హోదాని ఎంజాయ్ చేసాం. ఇప్పుడు చైర్మన్లుగా వాళ్ళకి కూర్చోవడానికి ఆఫీసు లేవు సార్. ఇప్పుడు కర్మగాలి చెట్ల కింద కూర్చోలేని పరిస్థితి. పేరుకు మాత్రం పెద్ద పెద్ద బోర్డులు వేసుకునేసి, ఐడి కార్డులు వేసుకుని వాళ్ళ బాధ ఎందుకు చెప్తారు? పైగా దాంట్లో డైరెక్టర్లు కూడా ఎందుకు ఇవన్నీ? దీనివల్ల నేను అడిగేది ఏంటంటే బీసీ కార్పొరేషనే పెట్టు, బీసీ కార్పొరేషన్ పెట్టి దానికి బాగా నిధులు మంజూరు చెయ్యి. ఇప్పుడు ఎస్సీ కార్పొరేషన్, మాల కార్పొరేషన్, మాది కార్పొరేషన్, రెల్లి కార్పొరేషన్ 3గా డివైడ్ చేసినావు. వాళ్ళకి ఆఫీసులు ఆడిచ్చావు, నిధులు ఆడిచ్చావు. అసలు ఘోరం ఏంటంటే ఎస్సీ కార్పొరేషన్ లో పనిచేసే ఎంప్లాయీస్ కి ఇప్పటివరకు శాలరీస్ రాలేదంటే మీరు నమ్ముతారా? ఓకే, అంతెందుకు సార్, సింపుల్ లాజిక్ నేను చెప్తాను. ఈ రాష్ట్రంలో గత డిసెంబర్ లో అంగన్వాడీలు ధర్నా చేస్తున్నారు. ఈ రోజు కూడా 37వ రోజు ధర్నా. ఆశా వర్కర్లు ధర్నా చేసినారు, సర్వశిక్ష ఉద్యోగస్తులు ధర్నా చేసినారు. పాపం పారిశుద్ధ కార్మికులు మున్సిపాలిటీలు వాళ్ళు ధర్నా చేశారు. 4 డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు ధర్నాలు ఎందుకు చేశారు తెలుసా? నిలబడితే మా జీతాలు ఇస్తే చాలు స్వామి అని చేశారు. అసలు మున్సిపల్ ఎంప్లాయీస్ పరిస్థితి ఎంత దుర్భరం అంటే, ఏం సార్ 13,000 ఇవ్వటం ఏంటి సార్? నాకు అర్థం కాదు వాళ్ళకి. మన నగరాన్ని పరిశుభ్రంగా చేసేటువంటి మున్సిపల్ కార్మికులు, నేను ఓపెన్ గా చెప్తాను సార్, మనం 2 చేతులు ఎత్తి దండం పెట్టవలసినటువంటి వాళ్ళు ఎవరన్నా ఉన్నారు అంటే మున్సిపల్ కార్మికులు. వాళ్ళ కాళ్ళకి దండం పెట్టాలి. ఎందుకంటే మన ఇంట్లో పనిచేసేటువంటి మన అన్నదమ్ముడు టవల్ అంటుకోవాలంటేనే మనం ఒక రకంగా ఫీల్ అవుతాం. మన తమ్ముడు వాడిన టవల్ ని మనం వాడాలంటే మనం ఇబ్బంది పడతాం. అటువంటిది మురుగు కాలువల్లో మలమూత్రాలు శుద్ధి చేసి మన పట్టణాన్ని పరిశుభ్రంగా చేసి మనం ఆరోగ్యంగా ఉండడానికి కృషి చేసినటువంటి మున్సిపల్ పారిశుద్ధ కార్మికులకి 2 చేతులు దండం పెట్టాలి. వాళ్ళకి 21,000 జీతం ఇవ్వడానికి జగన్మోహన్ రెడ్డి గారు మనసు రాలేదంటే నాకు ఆశ్చర్యంగా ఉంది. ఏమబ్బా నీ సలహాదారులు 60 మంది 70 మంది ఉన్నారు, ఏసీ కార్లలో ఒట్టిగా తిని పీకల దాకా బగ్గ తిని కూర్చొని ఉన్నారు కదా. వాళ్ళకి 5 లక్షలు 6 లక్షలు జీతం ఇస్తున్నావు కదా. ఏమబ్బా ఈ మున్సిపల్ ఎంప్లాయీస్ వాళ్ళు మన కోసం ఎంత చేస్తున్నారు? వాళ్ళకి జీతం పెంచడానికి నీకు ఎందుకు డబ్బులు లేకుండా పోతుంది? 2,70,000 కోట్ల రూపాయల బడ్జెట్ అంటావు, మరి మున్సిపల్ పారిశుద్ధ కార్మికులు ఎందుకు డబ్బులు వేయలేకపోతున్నావు? ఇవ్వడానికి మనసు లేకనా, లేకుండా డబ్బులు లేకనా? ఏదో చెప్పు. అంగన్వాడీలు మాట్లాడితే నా అక్క చెల్లెములు అనేది, ముద్దులు పెట్టేది, ఎగిరేది, గంతులు వేసేది, ఇవల్ల ఎందుకు అబ్బా మాకి? మరి మీ అక్క చెల్లెములు రోడ్డు పైన 37 రోజులు ఉన్నారే, ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? ఒక అక్క చెల్లెము, ఆవేశపడిపోకండి షాకీర్జీ, నేను చెప్పేది నిజమే చెప్తున్నా. అంగన్వాడీలు 37 రోజులు రోడ్డు పైన ఉన్నారు. నేను మీ క్వశ్చన్ పోస్ట్ చేయాలనుకున్నా, హ్యాండ్ రైజ్ చేశాను. నేనేం తప్పు చెప్పానా? అంగన్వాడీలు ఈ రోజుకి రోడ్డు పైన ఉన్నారు. అంగన్వాడీలు ఈ రోజుకి రోడ్డు పైన ఉన్నారు. చెప్తా. ఇప్పుడు వాళ్ళు అడిగి నేను గొంతెం కోరికలేం కదా. ఆశా వర్కర్లు ధర్నా చేశారు. ఏం సార్, సర్వశిక్ష ఉద్యోగులు ధర్నా చేశారు, మున్సిపల్ ఉద్యోగులు ధర్నా చేశారు. నీ వాలంటీర్లే నీ పైన తిరగబడ్డారు. అసలైన జోకు నీ వాలంటీర్లు. ఈ విధంగా ఉంటే ఈయన ఏదో మాట్లాడతాడు, నేను నా ఈ బిడ్డ పేద బిడ్డ అంటాడు, ఇది పేదవాడికి పెత్తందారికి మధ్య జరుగుతున్న యుద్ధం అంట. ఈయన చాలా పేదవాడు పాపం మన ముఖ్యమంత్రి. ఏముంది సార్, బెంగళూరులో ఒక 35 ఎకరాల్లో ఒక ప్యాలెస్, ఇడుపులపాయల్లో 800 ఎకరాల్లో ఒక ఫామ్ హౌస్, తాడేపల్లిలో ఒక 35 ఎకరాల్లో ఒక ఇల్లు, హైదరాబాద్ లో చిన్న ఇల్లు 64 గదులు ఒక లోటస్ పాండ్లు ఇల్లు. ఇంత తప్పించి ఈ పేద ముఖ్యమంత్రికి ఇంకేమి లేదంట. ఇది నమ్మాలంట. రైట్ సార్, ఓకే విందాం. కాకపోతే ఏంటి సార్ ఇది? ప్లీజ్ సుహాసిని గారు ఉన్నారు. సుహాసిని గారు, ఏంటి ఇప్పుడు ఈ కార్పొరేషన్లకు సంబంధించి నిధులు లేవు, మరీ ముఖ్యంగా మాదిగ కానీ మాల కానీ రెల్లి కార్పొరేషన్లు, ఇటువంటి కార్పొరేషన్లు 56 బీసీ కులాలకు సంబంధించిన కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు, కానీ సాధికారత లేదు, వాటికి ఫండ్స్ కూడా లేవు అన్న ఒక విమర్శ అయితే వినిపిస్తూ ఉంది. ఎంతవరకు నిజం అంటారు మేడం అది?
ఇది గాలి బుడగలాగా చాలా స్ప్రెడ్ చేసేసారండి. ఇప్పుడు మెయిన్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన వెంటనే ఏదో ఇన్ని కార్పొరేషన్స్ 52 చాలా పెద్ద పెద్ద పేర్లు పెట్టేసి ప్రతి వాళ్ళకి ఒక పోస్ట్ ఇద్దామన్నది ఒక ఆ విధంగా కొంత అలవాటయింది. ఉమ్, సో ప్రతి వాళ్ళు కూడా ఫస్ట్ ఒక ఇగో ఇంత వచ్చేస్తోంది మాకు, ఇంకా ఎక్స్పెక్టేషన్స్ పెంచేశారు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ అవన్నీ మీట్ అయ్యే పరిస్థితి లేదు. కొంత అవన్నీ కూడా వాళ్ళని వీళ్ళు అనుకున్నది ఎంతవరకు చేయగలిగారు అన్నది లేదు. మొదట్లో ఏదైతే 2.5 ఏళ్లకి షఫుల్ చేస్తాం మంత్రివర్గం అంతా అంటే ఉమ్. అబ్బో ఇంక అసలు 2 ఏళ్ల తర్వాత వాళ్ళ పరిపాలన తీరు, పనితీరుని చూసి మళ్ళీ మార్చేస్తారు. ఇదంతా చాలా ఒక పెద్ద ఎత్తున అసలు ఒక రేంజ్‌లో వీళ్ళు చేసే ఒక ప్లాన్‌లో వచ్చారేమో అనుకున్నాం. కానీ కొంత అనుభవ రాహిత్యం అయితే ఖచ్చితంగా అనిపిస్తోంది. ఫస్ట్ టైమ్ కాబట్టి ఫస్ట్ 5 ఇయర్స్‌లో ఏవైతే ప్రామిసెస్ చేశారో అవే వాళ్ళు మీట్ అవ్వని పరిస్థితి. ఇంకా టైమ్ అన్నది ఆగదు కదా! మేము ఎప్పుడో చేస్తాము అన్నది రైట్. ఏదైతే ఓకే. జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రమోహన్ బాబు నాయుడు గారిని అన్నారో, మీరే ఉండిపోతారా ఏంటి 10 ఏళ్ళు, 30 ఏళ్ళు మీరే ఉండాలన్నట్టుగా మీరు చేసుకుంటున్నారా అన్నది ఏదైతే ప్రశ్నించి వచ్చారో ఈ ప్రభుత్వంలోకి, ఏదైతే ఒక విమర్శ చేసి వచ్చారో, మళ్ళీ ఆ విమర్శకి వీళ్ళే సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది. ఎఫెక్ట్ రైట్ అవుతున్నారు రైట్ అన్నది రైట్ కొంత రైట్ రైట్ సార్ షకీర్ గారు, డాక్టర్ షకీర్ గారు ప్లీజ్ సార్ క్విక్ ఏంటి మొత్తం ఈ కార్పొరేషన్లకు సంబంధించి ఇందాక హామీల గురించి చెప్తున్నారు, అంగన్వాడీ గురించి. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీ ఏంటి? తెలంగాణ కంటే మేము 1000 రూపాయలు ఎక్కువ ఇస్తామన్నారు. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో రాగానే 7,000 రూపాయలు ఉన్నటువంటి ఈ అంగన్వాడీ ఎవరైతే ఉన్నారో టీచర్స్ ఉన్నారో వాళ్ళ యొక్క శాలరీ 7,000 ఉంది, 11,500 రూపాయలు చేశారు. అప్పుడు తెలంగాణలో అంగన్వాడీలకి 10,500 ఉంది. మేము 11,500 చేశాం. 7,000 నుంచి 1,000 రూపాయలు పెంచినట్టు కాదా? ఆశా వర్కర్లకు 3,000 రూపాయలు జీతం ఉండేది, 10,000 చేశాం. అప్పుడు మినీ అంగన్వాడీస్ కి అక్కడ ఎంత ఉండేది? 7,800 ఉండేది. వాళ్ళకంటే 2,200 పెంచినట్టా కాదా? తర్వాత ఏం చేశారు కేసీఆర్? మే 2022లో మళ్ళీ వాళ్ళ జీతాలు పెంచారు. ఆ పెంచిన తర్వాత కూడా మళ్ళీ 1,000 రూపాయలు కావాలంటే మేమేం చెప్తాం? అప్పుడున్న తెలంగాణలో ఏదైతే జీతాలు ఉన్నాయో వాటికంటే 1,000 రూపాయలు పెంచుతామన్నాం. కానీ తెలంగాణలో పెంచిన ప్రతిసారి 1,000 రూపాయలు పెంచుతామని లేదు కదా. ఎన్ని ఏంటంటే రాజకీయ కుట్రలో భాగంగా వీళ్ళ చేత వీళ్ళు చేయిస్తుంది. మీకు ఒక విషయం తెలుసా? 2014లో చంద్రబాబు నాయుడు గారు అధికారంలో రాగానే 2015లోనే ఈ అంగన్వాడీలు మిలియన్ మార్చ్ చేశారండి. 1,00,000 మందితో హైదరాబాద్ లో వీళ్ళని గుర్రాలతో తెప్పించిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. వాళ్ళ యొక్క తల్లిదండ్రుల్ని, వాళ్ళ యొక్క సోదరుల్ని, వీళ్ళందరినీ జైలు పాలు చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. వీళ్ళు అంగన్వాడీల గురించి మాట్లాడతారు. రైట్ 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 ఈ హామీల గురించి చెప్తున్నారు. మేము మా మేనిఫెస్టోతో మేము వస్తామండి నెక్స్ట్ ఎలక్షన్ కి. రైట్ మీరు సార్ రాగలరా? చర్చించుకుందాం. టీడీపీ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ. రైట్ ఈ ఎలక్షన్స్ దగ్గరగా ఉన్నాయి, ప్రజలే మీరు రండి. రైట్ ప్రజలే నిర్ణయించుకుంటారు ఎవరి హామీలు ఎంత మేర 2014 నుంచి 19 వరకు టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఎంత మేర నెరవేర్చారు, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఎంత మేర నెరవేరాయి అన్న అంశానికి సంబంధించి ఒక ప్రధాన భూమిక పోషించే అవకాశాలు అయితే ఏపీ రాజకీయాల్లో కనిపిస్తూ ఉన్నాయి. ఇది వాళ్ళ బిగ్ టాక్. మన బిగ్ టాక్లో పార్టిసిపేట్ చేసిన టీడీపీ అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్ గారికి, వారితో పాటు వైసీపీ రాష్ట్ర నాయకులు డాక్టర్ షకీర్ గారికి, వారితో పాటు బీజేపీ అధికార ప్రతినిధి సుహాసిని ఆనంద్ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు. ఇది వాళ్ళ బిగ్ టాక్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.